భర్త మానసిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరొకవైపు భయపడుతున్నా ఏమాత్రం కుంగిపోలేదామె. 500 అప్పు చేసి ఢిల్లీకి వెళ్ళింది. ఎందరో సూటిపోటి మాటలను తట్టుకొని ఓ చిన్న గదిలో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు 4 కంపెనీలకు అధినేతగా ఎదిగారు. 5 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. ఒంటరిగా ఏం చేస్తుందిలే అన్న నోళ్లతోనే ఔరా అనిపించుకుంటున్న ఆ మహిళ ఎవరు, ఆమె ఏం సాధించిందో తెలుసుకుందాం. ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా తట్టుకొని అనుకున్నది సాధించాలి అని చెప్పకనే చెబుతున్నారు కృష్ణ యాదవ్. ఈమె స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్. 1995-96 సంవత్సరాలలో కృష్ణ యాదవ్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. నిరుద్యోగి అయిన భర్త గోవర్ధన్ యాదవ్ మానసిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడింది కృష్ణ యాదవ్. తాను ఏదైనా పని చేస్తే తప్ప ఇంటి కష్టాలు తప్పవని అర్థమైంది ఆమెకు. సొంతూరిలో ఎటువంటి పనులు లేక బయట ఊరికి వలస వెళ్లటానికి చేతిలో చిల్లి గవ్వలేదు. దీంతో స్నేహితుడి వద్ద 500 రూపాయలు అప్పుగా తీసుకొని కుటుంబంతో సహా ఢిల్లీకి చేరుకున్నారు. ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని పని వెతుక్కోవటం కోసం ఎన్నో చోట్ల తిరిగింది కృష్ణ యాదవ్. కానీ ఎక్కడా ఉపాధి దొరకలేదు. అప్పటికే వ్యవసాయ పనులు చేయటం తెలిసిన కృష్ణ యాదవ్ కొంత భూమిని కౌలుకు తీసుకొని కూరగాయలు పండించటం స్టార్ట్ చేశారు. కూరగాయల ధరలు బాగా తక్కువగా ఉండటంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం గురించి తెలుసుకుంది. అలా 2001లో ఉజ్వలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పద్ధతుల్లో 3 నెలల ట్రైనింగ్ తీసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత తన పొలంలో పండించిన కూరగాయలతోనే 3000 రూపాయల పెట్టుబడితో 100 కిలోల కాన్బెర్రీ ఊరగాయ, 5 కిలోల మిరప ఊరగాయ తయారు చేసి అమ్మటం స్టార్ట్ చేశారు. పెట్టిన పెట్టుబడి పోగా 5250 రూపాయల లాభం వచ్చింది. ఓ చిన్న గదిలో స్టార్ట్ చేసిన ఊరగాయల వ్యాపారం లాభసాటిగా అనిపించింది. దీంతో పెద్ద మొత్తంలో ఊరగాయలు పెట్టడం మొదలుపెట్టింది. కానీ మార్కెటింగ్ చేయటం కష్టంగా మారింది. బల్క్గా ఎలా అమ్మాలన్న దానిపై అవగాహన లేదు. దీంతో సొంతంగా మార్కెటింగ్ చేసుకోవటం ప్రారంభించి వీధిలో ఊరగాయలు అమ్మటం ప్రారంభించింది. మంచి నాణ్యత కారణంగా కృష్ణ యాదవ్ తయారు చేసిన ఊరగాయ క్రమంగా ఫేమస్ అవటం ప్రారంభించింది. అలా మార్కెటింగ్ పెరిగి నేడు కృష్ణ యాదవ్ శ్రీకృష్ణ ఊరగాయ యజమానిగా మారారు. ప్రస్తుతం ఆమె టర్నోవర్ 5 కోట్లకు పైగా ఉంది. కృష్ణ యాదవ్ చదువుకోలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో వ్యాపారంపై లెక్చర్స్ ఇవ్వటానికి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఆమె తన బిజినెస్ ను ఎంతలా విస్తరించారో. ఒక చిన్న గదిలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె నేడు 4 కంపెనీలను సొంతం చేసుకున్నారు. ఒక్కరే ఊరగాయలు తయారీ ప్రారంభించిన కృష్ణ యాదవ్ నేడు 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నిరక్షరాస్యులైనప్పటికీ కృష్ణ తన పట్టుదల, కృషితో విజయతీరాలను చేరుకుంది. నేడు ఆమె దేశంలోని కోట్లాది మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృష్ణ యాదవ్ కష్టాన్ని, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2015 మార్చి 8న నారీ శక్తి సమాన్ కు కృష్ణ యాదవ్ను ఎంపిక చేసింది. శ్రీకృష్ణ పచ్చళ్లు యజమాని అయిన కృష్ణ యాదవ్ ఇప్పుడు 4 చిన్న యూనిట్లు నడుపుతున్నారు. వీటిల్లో 152 ఊరగాయ ఉత్పత్తులను తయారు చేస్తారు. హర్యానాలో 2, ఢిల్లీలో 2 యూనిట్లను రన్ చేస్తున్నారు. ఊరగాయలతో పాటు మసాలా దినుసులు, రసాలు, నూనెలు, పిండులను కూడా తయారు చేయటం మొదలుపెట్టారు. ఒక్కరిగా మొదలైన కృష్ణ యాదవ్ ఇప్పుడు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కృష్ణ యాదవ్ కష్టానికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి. 2016 మార్చి 8న భారత ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నారీ శక్తి సమ్మాన్ అవార్డు ఇచ్చి సత్కరించింది. వినూత్న ఆలోచనతో వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చినందుకు గాను 2014లో హర్యానా ప్రభుత్వం కృష్ణ యాదవ్ని రాష్ట్ర తొలి ఛాంపియన్ రైతు మహిళ అవార్డు ఇచ్చి గౌరవించింది. 2013 సెప్టెంబర్లో వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రైతు గౌరవార్థం ఆమెకు 51,000 రూపాయల చెక్కును అందించారు. 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ కూడా ఒక కార్యక్రమానికి పిలిపించి కృష్ణ యాదవ్ విజయగాథను నలుగురికి తెలియచెప్పారు కూడా. అక్షరం ముక్కరాని కృష్ణ యాదవ్ తన పిల్లల ద్వారా సంతకాన్ని నేర్చుకున్నారు. ఊరగాయ బిజినెస్ చేస్తానని మొదటిగా చెప్పటంతో బంధువులు పెదవి విరిచారు. భర్త మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు కుటుంబాన్ని పోషించటానికి ప్రయత్నించకుండా బిజినెస్లు అవసరమా అని బాహటంగానే విమర్శించారు. విమర్శలకు కుంగిపోకుండా భర్త సహకారంతో ఇంత స్థాయికి చేరుకున్నానని చెబుతారు కృష్ణ యాదవ్.